నమః. శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శంభాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 297వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఆ సూర్యాస్తమయ వర్ణన జరుగుతోంది. ఈ మీదికి దండెత్తడానికి చంద్రుడు అనేటువంటి శివుడు వచ్చాడు. ఇక్కడ వరకు విన్నాం. తర్వాత పద్యం నేర్చుకుందాం. మహాదేవ 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 చెప్పండి. ఉత్పలమాల. కాముక హృద్దధిన్ కలచు కవ్వము. కాముక హృద్దధిన్ కలచు కవ్వము. బువ్వము దేవకోటికి. బువ్వము దేవకోటికి. వ్యోమ పదంబు. వ్యోమ పదంబు. తేన పెర కొప్పెడు పర్వము. తేన తెర. తేన పెర. తేన పెర. తేన పెర. పెరకు నొప్పెడు పర్వము. తేన పెర ఒప్పెడు పర్వము. మువ్వ ముత్పలం శ్రీమతికి. మువ్వ ముత్పలము శ్రీమతికి. చకోర మహిషి. చకోర మహిషి మధుపాళికి. చకోర మహిషి మధుపాళికి. ప్రోచు అన్నమై. ప్రోచు అన్నమై. యామావతీశ బింబము. యామావతీశ. యామావతీశ బింబము. ఉదయాచలమెక్కెన్. ఉదయాచలమెక్కెన్. ప్రభాళి పెక్కువన్. ప్రభాళి పెక్కువన్ అని చక్కటి పద్యం రాశారండి. ఇదేంటంటే ప్రభాళి చదువు. ఇందులో ఎలా ఉందంటే యామావతి. యామావతి అంటే నిశాపతి. యామావతి. యామము అంటే నిశం. నిశామాపతీశుడు అంటే చంద్రుడు. అది చంద్రుడు బింబం నెమ్మదిగా పైకెక్కింది. ఎలా ఎక్కిందంటే చదువు. కాముక హృద్దధిన్ కలచు కవ్వం. ఈ చంద్రుడు ఎటువంటి వాడంటే కామకుల మనస్సు అనేటువంటి దధి. దధి అంటే వాళ్ళ యొక్క మనస్సుని. దధి అంటే మన మామూలు పెరుగు. ఆ పెరుగుని మనం ఏం చేస్తాం? చిలుకుతాం. పెరుగుని చిలకాలి కదండి. ఇప్పుడు రాత్రిపూట కదా కామం. కాబట్టి కామకుల మనస్సు అనేటువంటి పెరుగుని చిలకటువంటి కవ్వము లాంటి వాడి. అది ఏది? ఆ చంద్రబింబం. తర్వాత బువ్వము దేవకోటికి. అది బువ్వము దేవకోటికి. ఈయన దేవతలకు ఆహారము లాంటి వాడు. బువ్వము అంటే ఏంటి? ఆహారం. ఎందుకని ఈయన దేవకోటికి ఆహారము? చంద్రుడు ఔషధకారకుడు. చంద్రుడు ఔషధకారకుడు. ఈ ఔషధాలు పనిచేస్తున్నాయంటే ఇప్పుడు చెట్లు ఆయుర్వేద విద్యలో అందుకే చెట్లు. ఆ చెట్ల విద్య పనిచేయాలంటే వెన్నెల తాకితే గాని వాటిలో ఆ ఔషధ శక్తి ప్రద్యోతం కాదు. కాబట్టి వాళ్ళకి దేవకోటికి పోవం. ఇప్పుడు ఆ ఔషధులు ఉపయోగించి మనం ఏం చేస్తాం? యజ్ఞములు యాగములు చేస్తాం. ముఖ్యంగా సోమలత. ఇప్పుడు మనం చేయబోయే అగ్నిష్టోమంలో సోమలత అని ఒక ప్రత్యేకమైనటువంటిది వాడతాం మనం. అది వెన్నెలతో వచ్చినప్పుడే వికసిస్తుంది. ఆ సోమమును పిండి ఆ రసాన్ని తాగుతారు. అప్పుడు అతను సోమయాజి అవుతాడు. సో జూన్ 22వ తారీఖు నుంచి మీ గురువు గారు రామకృష్ణ సోమయాజి. అది సంగతి. కాబట్టి
ఇప్పుడు మన ఉంది కదా, ఈయన ఆ సోమము వాళ్ళకి యజ్ఞం ఇవ్వాలంటే ఏంటి, ఆ ఔషధులు సమర్పించాలి. కాబట్టి దేవకోటికి భువం, కామకుల మనస్సు అనేటువంటి పెరుగుకి కవ్వం ఎవరు, ఇంతకీ చంద్రుడు. వ్యోమ పదంబు వ్యోమ పదంబు తేన పెర కొప్పెడు వ్యోమ పదంబు తేన పెర కొప్పెడు పర్వము. పర్వము. ఈయన వ్యోమ పదము అంటే ఆకాశం, ఆకాశ మార్గము అనేటువంటి తేనె పెరకు అంటే తేనె పట్టుకు ఒప్పెడు పర్వము. ఆయన ఆకాశ పదము అనేటువంటి తేనె పట్టుకు ఒప్పినటువంటి సగినటువంటి ఈ తేనె పట్టు మీద ఒక పై భాగంలో ఒక తెల్ల పొర ఏర్పడుతుంది. తేనె పట్టు మీద ఒక పై భాగం మీద ఒక తెల్లటి పొర ఏర్పడుతుంది. ఈ ఆకాశం అనేటువంటి తేనె పట్టుకి పైన ఏర్పడినటువంటి ఒక తెల్లటి పర్వం లాంటివి అంటే పట్టు లాంటివి, తేనె పట్టు లాంటివి. తర్వాత అది మువ్వ ముత్పల శ్రీమతికి. మువ్వ అంటే ఏమిటి, శోభ కలిగి మువ్వలు, కాలి మువ్వలను పోసు శోభ కలిగించేది. మువ్వము వికసింప చేయుట చేత ఎవరు చెప్పండి. అది మువ్వము అంటే కలువ అనేడు, ముత్పలము కలువ అనేడు శ్రీమతికి, కలువ అనేటువంటి శ్రీమతికి ఈయన మువ్వము అంటే అలంకార ప్రాయుడు. ఎందుకని, చంద్రుడు వస్తే గాని కలువ వికసించాలి. ఈయన వికసించాలంటే చంద్రుడు రావాలి. కాబట్టి మువ్వ ముత్పల శ్రీమతికి, ఉత్పలము అనేటువంటి దానికి ఈయన శ్రీమతి. తర్వాత చకోర మహిషి, అది చకోర మహిషి. ఈయన ఏంటి, చకోర మహిషి అంటే ఏంటి, అది చకోర మహిషి అంటే చకోరం అనేటువంటి మహిషి అంటే స్త్రీకి చకోర మహిషి మధుపాళికిన్ అంటే చకోరం అనేటువంటి మహిషి మధుపాళికిన్, మధుపాళి తుమ్మెదల యొక్క పాళి వరుస, చకోర మహిషి మధుపాళికిన్. శ్రీమతికి చకోర మహిషి చకోర మహిషి మధుపాళికిన్. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయన చకోర మహిషి ఇది వాళ్ళ కొడుకు, మధుపాళికి అంటే మధుపాళి అంటే తేనెలకి ఈయన అన్నం. అదేమిటి, ఈయన వాళ్ళకి ఈయన అన్నం ఎలా అవుతాడు, చకోర మహిషి మధుపాళి ఈ ఇద్దరికి ఈయన అన్నంట. ఎందుకు అన్నం అవుతా అంటే, ఇద్దరికి అన్నం ఎలా అవుతా అంటే, చకోరములు వాటి ఆహారం ఏమిటయ్యా అంటే కేవలము వెన్నెలే. ఆ వెన్నెలను తిని బతుకుతాయి. వెన్నెల పెద్దది తీసుకోండి, కొంచెం ఎక్కువగా ఉండాలి, లోతు అక్కర్లేదు, గుండ్రం ఎక్కువ ఉండాలి అంతే, లోతు ఉండకల్లా. చాలా పెద్దదే కావాలి, లోతు అక్కర్లేదు.
తర్వాత మధుపాళికి మధుపాళికి అంటే మధువులు అంటే మన తేనెటీగలకి ఈవిడ అన్నం ఎలా అవుతాయండి? సరే చకోరములకు చెప్పాను కదా, ఏది వెన్నెలే తింటుంది. సరే వాళ్ళకి అన్నం ఒప్పుకున్నాం. మరి తేనెటీగలు వెన్నెలు తింటాయి? తినవు. తేనెటీగలు ఏం తింటాయి? తేనె తింటాయి. తేనె ఎప్పుడు ఎప్పుడు చూస్తుంది? పువ్వులు వికసిస్తాయి. అంటే ఉత్పలములు అమ్మ దొరికిందమ్మా? ఉత్పలములు అంటే ఏంటి? పువ్వులు, కలువలు. కలువలు ఎంత బాగా వికసిస్తే ఈ మధువు అంత ఈజీగా తీసుకుంది. కలువ ఎంత బాగా వికసిస్తుంది చాలు. సింహాసనం టైప్ కూడా ఉందేమో చూడండి, పెద్దది పోనీ. మధుపాళికి అన్నము అది అది మధుపాళి. తర్వాత ఒకసారి ఆవిడకి ఫోన్ కాబట్టి మధుపాళికి చకోర మహర్షులకి ఈయన అన్నం. ఎవరు? చంద్రుడు. తర్వాత యామావతీశ బింబములు. యామావతీశ అంటే రాత్రి యొక్క ఈశుడు, రజనీకరుడు అని పేరు. రాత్రి కలిగించేది కదా. దినకరుడు సూర్యుడు, రజనీకరుడు ఈయన. యామావతీశ బింబము అంటే రాత్రికి ప్రభు అయినటువంటి బింబము అంటే చంద్రబింబము. ఉదయాచలమెక్కి అది ఇప్పుడు నెమ్మదిగా ఉదయాచలం పైకి ఎక్కేశాడు. ప్రభాళి చక్కగా ఆయన వెల్లుల్ని విస్తరిస్తూ ఎక్కేశాడు. ఈయన ఎంతమందికి రకాలుగా ఉన్న చూడండి. కామకుల మనసు అనేటువంటి పెరుగుకి ఈయన కవం లాంటి, దేవతలకి ఈయన
ఆహారం, తర్వాత బువ్వ ఆహారం రెండు, వ్యోమ వ్యోమ ఆకాశం అనేటువంటి తేనె పట్టుకి పైన ఉన్నటువంటి ఒక తెల్లటి పొర లాంటి వాడు. 4 ఈయన కలువ మువ్వ ముత్పల శ్రీమతికి, అంటే కలువ అనేటువంటి శ్రీమతికి, అంటే కలువల రాయుడి, కలువ ఈయన భార్య. ఎందుకని ఈయన భార్య అని చెప్తారు? ఈయన వచ్చేటప్పటికి ఆవిడ మొహం వికసిస్తుంది, ఈవిడ వచ్చేటప్పటికి ఆవిడ మొహం వికసిస్తుంది కదండి. కాబట్టి ఈయన కలువల రాయుడికి ఈయన మువ్వము, అంటే అందం చికిత్స. తర్వాత ఈయన ఎవరు? చకోర మహిషికి మధుపాళికి ఈయన అన్నం. ఈయన ఇంతకీ ఈయన ఎవరైనా యామానిషపతి, రాత్రికి ప్రభు అయినటువంటి ఈయన ఉదయాచలం పైకి. తర్వాత పర్వము, పర్వం అంటే ఏంటి? తేనె పట్టు మీద పట్టిన పైన తెల్లపర. చకోర మహిషి ఆడు పక్షి. చకోర మహిషి అంటే ఆడు చకోరం. చకోరముల్లో ఇక్కడ మహిషి అనేటువంటిది స్త్రీ శబ్దం. దేవకోటికి దేవతలకు చంద్రకళ ఆహారము. అది దేవకళ చంద్రకళ ఆహారం. ఈ చంద్రుడు సూర్యమండలమునకు పైనుండు నక్షత్ర రూపుడగు చంద్రుడు. అయితే మీరు కొన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ చంద్రుడు మనకి కలిసేటువంటి ఈ చంద్రుడు కాదు, సూర్య పైన ఉన్నటువంటి చంద్రుడు, నక్షత్ర కోటలో ఉన్నటువంటి చంద్రుడు. అది అసలు చంద్రకళ. ఇప్పుడు మనకి సూర్యుడి పైన చంద్రుడు చెప్తాం. మనకు మామూలుగా జాగ్రఫికల్ గా చంద్రుడు మనకి చాలా దగ్గరలో ఉన్నాడు సూర్యుడి కంటే కూడా. ఇది జాగ్రఫికల్ మూన్ కాదు, అది ఆ చంద్రకళని ఊహించాలి. ఈ చంద్రకళ ఎక్కడ ఉంటాయంటే మన సహస్రారంలో ఉంటుంది చంద్రకళ. నక్షత్రాణం యథాశశి అంటే నక్షత్రముల్లో ఒకడు ఈయన. అది సంగతి. చాందోలో ఆదిత్య చంద్రమసం. ఆదిత్య చంద్రమసం. ఏషి సోమో రాజా తం దేవా భక్షయంతి. అది చాంద్రుడు. అది ఏం చెప్పారంటే దేవతలకు ఆహారం ఏంటంటే చంద్రకళ, చంద్రుడి నుంచి వచ్చే ఆహారం. తర్వాత ఈ చంద్రుడు త్రినేత్రోద్భవ మండల చంద్రుడు అంటే 3 కళ్ళ నుంచి వచ్చినటువంటి వాడు. తర్వాత భూభ్రమణము చేయు చంద్రుడు. అది ఈయన ఏం చేస్తాడంటే భూభ్రమణము చేశాడు చంద్రుడు. సముద్రోత్పన్నుడు ఐక్యము. ఈయన సముద్రమును ఉత్పన్నం, సముద్రం నుంచి వచ్చినటువంటి వాడు. మధుపాలికను రోజు తపోదలకు రాత్రి కలువ పువ్వులు మకరంద మహారమము అగును అభిప్రాయం ఇట్లు చెప్పబడింది. అది తపోధనులకు రాత్రి కలువ పువ్వుల మకరందము మహా ఆహారము అభిప్రాయం. చూడండి, ఈ తపో వాళ్ళు చేసుకున్నటువంటి కలువ పువ్వుల నుంచి వచ్చేటువంటి మకరందం ఏదే ఉందో అదే వాళ్ళకి ఆహారం. అది తర్వాత మళ్ళీ ఇంకో ఉత్పలమాల. వెన్నెల గుజ్జు నంజుకొని, ఇంకా ఈయన చంద్రుడి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు చంద్రవర్ణం. వెన్నెల గుజ్జు నంజుకొని, వెన్నెల ప్రోవు భుజించు నాలికన్, వెన్నెల ప్రోవు భుజించు నాళికన్, వెన్నెల గుజ్జు చాలనుకొని, వెన్నెల గుజ్జు చాలనుకొని, వెన్నెల తేటలను ద్రావి, వేడుకన్ వెన్నెల కాను జుర్రుకొని, వీధుల యందును చకోర దంపతులు మిన్నులు ముట్టి వెన్నెల మేపుచు బిల్లులు తాము ఆడగన్. ఈ వెన్నెలలో ఆడుకుంటున్నారు చకోర దంపతులు. ఇప్పుడు ఈ చకోర పక్షులు, చక్రవాక పక్షములకేమో పగలు ఆనందం, చకోర పక్షులకేమో రాత్రిపూట ఆనందం. చంద్రుడు, అందులో పౌర్ణమి చంద్రుడు వచ్చేటప్పటికి వాళ్ళు హాయిగా ఆడుకుంటున్నారు. ఎవరు? చకోర దంపతులు. వాళ్ళకి సంతోషం. ఎలా ఉందంటే వెన్నెల గుజ్జు నంజుకొని,
ఇప్పుడు మనం ఏదైనా తినాలనుకోండి, మనం ఏం చేస్తాం? నంజుకోవడం. ఇప్పుడు మీరు పూరి ఉంది, ఏదో దాంట్లో ముందర ఏదో ఒక కూర ఉండాలి, ఇడ్లీ ఉండాలి, చట్నీ ఉండాలి. అది ఒకటే మనం ఎవిధి తినలేము, సామాన్యంగా చూడండి. మీరు ఏదైనా ఉంటే దాని కాంబినేషన్లో ఏదో ఒకటి తింటాం కదా. అన్నం ఉంది, అన్నంలో ఏం చేస్తారు మీరు? పప్పు కలుపుకుంటారు, లేదా కూర కలుపుకుంటారు, లేదా పచ్చళ్ళు కలుపుకుంటారు. ఇంకో దాంట్లో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు పప్పు కలుపుకున్నా దాంట్లో ఇంకోటి ఏదో వేసుకుంటారు, దాన్ని అనుపానము అంటారు కరెక్ట్గా చెప్పాలంటే. అన్నంలో మీరు ఇప్పుడు మామిడిగా ఒప్పుకుందనుకోండి, ఏదైనా ఇది మన ఊరు మిరపకాయలు ఇటువంటి. కాబట్టి ఈ వెన్నెల గుజ్జు, వెన్నెల అనేటువంటి గుజ్జు అంటే ఆ ప్రదేశాన్ని తీసుకుని నంజుకొని తీసుకొని వెన్నెల ప్రోగు భుజించు. వెన్నెల ప్రోగు అంటే వెన్నెల యొక్క ప్రోగు చంద్రిక రాశిని. ప్రోగు అంటే రాశి, సమూహం. ఈ చంద్రిక అంటే వెన్నెల, చంద్రిక రాశిని పూజిస్తూ వెన్నెలనే తింటూ. ఇది ఎట్లా ఉంటుందంటే కరెక్ట్గా మీకు బాగా చెప్పాలంటే, మీరు ఉదాహరణకి టమాటా పప్పు చేసుకున్నారు, టమాటా పప్పు పచ్చడి నంచుకోవడం, టమాటా పప్పులో టమాటా పచ్చడి, అందులోనే టమాటా చారు కూడా పోసుకున్నారు అన్నం. కాబట్టి వెన్నెల ప్రోగు తింటూ వెన్నెల గుజ్జుని దాన్ని గుజ్జుగా తీసుకుని అందులో అనుపానంగా చేసుకుని నాలికన్ వెన్నెల గుజ్జు చాలా కొని. అది నాలికన్ వెన్నెల గుజ్జు చాలా కొని. నాలికన్ అంటే వాళ్ళు జిహ్వతో నాలుక మీద ఈ వెన్నెల గుహ చాలా తీసుకుని, అటువంటి చంద్రికను చాలా ఎక్కువగా తీసుకుని వెన్నెల తేటలం త్రావి. ఎన్ని తాగారు కదా, ఇప్పుడు కొంచెం దాహం వేసి, అందుకని ఆ వెన్నెల తేటనే తాగారు. వెన్నెల తేటనే తాగారు, అదే తిన్నారు, అందే అనుపానంగా చేసుకున్నారు, అదే నోట్లో కూడా బాగా పెట్టుకున్నారు, ఇంకా ఉంచుకున్నారు మేడం మొత్తం తినేసేకండి. ఇప్పుడు కొంచెం దాహం వేసేటప్పటికి ఆ వెన్నెలనే తాగారు. తాగి ఇంత తాగేటప్పటికి చాలా ఆనందంగా, పైగా దంపతులు ఆడుకుంటున్నారు. వెన్నెల కాను జుర్రుకొని. అది వీళ్ళు ఏం చేశారు? వేడుకతో, ఉత్సాహంతో వెన్నెల కాను అంటే అది కాను అంటే ఏంటంటే, ఇది ఏంటంటే కొన్ని మనం చూడండి, ఇప్పుడు మనం తినే వాటిలో కూడా భక్ష్య భోజ్య చోహ్య లేహ్యములు. ఇప్పుడు కొన్ని కొరికే ఉంటాయి, కొన్ని ఇట్లా నాకే ఉంటాయి, కొన్ని ఇట్లా జుర్రుకునే ఉంటాయి అని ఆ శబ్దం వస్తుంది ఆటోమేటిక్, మీరు ఎంత కాదనుకున్నారు ఆ జుర్రుకునేవన్నమాట. ఇవి ఎట్లా అంటే మజ్జిగ, అంటే ఏంటంటే మంచి చిక్కటి మజ్జిగ అని చెప్పుకోవచ్చు అండి. నీళ్లు కలవని చిక్కటి మజ్జిగ. ఆ వెన్నెల కాను జుర్రుకొని అని అలా శబ్దం చేస్తూ తాగి జుర్రుకొని వీధుల యందు అంటే విను వీధుల యందు ఆకాశ వీధుల్లో చకోర దంపతులు, ఈ చకోర పక్షుల యొక్క దంపతులు అసలు ఇంత ఆనందంగా ఉంటే ఉంటుంది. అందులో దంపతులు కూడా పక్క పక్కన ఉండాలనుకోండి, ఇంకా దానికంటే చెప్పేది ఆనందం ఏముంది. ఆ ఆనందం అనుభవిస్తే అనుభవం అవుతుంది ఎవరికైనా. చకోర మిన్నుల ముట్టి అంటే ఆనందం, దేవర క్లౌడ్ 9 అనమాట. మిన్ను ముట్టడం అంటే చాలా బాగా ఆనందించారు. మిన్ను ముట్టి వెన్నెలలు మేపుచు అంటే ఈ వెన్నెలని మేపుతూ, అంటే వెన్నెలు మేపటం అంటే నోటితో నెమరు వేసుకుంటూ ఇట్లా. ఇప్పుడు కరెక్ట్ గా మేపడం అంటే ఇక్కడ ఏంటంటే ఊరికే తినేయడం కాదు, అవి ఆల్రెడీ తినేసి నోటితో అందించి అది నోటిలో అందించి మేయచ్చు. ఏం మేపుతూ నెమరు వేసుకుంటూ మళ్ళీ తీసుకుంటూ పిల్లలు తాము వాళ్ళు ఈ వెన్నెల దంపతులు వాళ్ళ పిల్లలు వాళ్ళు హాయిగా ఆడుకుంటున్నారు వెన్నెలలో. వెన్నెలని గుజ్జుగా, వెన్నెలని అనుపానంగా చేసుకుని వెన్నెల భుజిస్తూ, వెన్నెల తాగుతూ, వెన్నెల ఆఖరిగా. ఇప్పుడు మనం మజ్జిగ ఎప్పుడు తీసుకుంటామండి? భోజనానంతరమే కదా తీసుకునేది. లస్సీ మనం ఎప్పుడు తీసుకుంటాం చెప్పండి? నేను బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లస్సీ తాగుతాను.
మళ్ళీ ఇంట్లో ఉండి తాగండి దేవుడు. మరి బయటికి వెళ్తే భోజనానంతరం ఎవరన్నా ఏమి తీసుకుంటాం అనుకోండి, ఉంటే మాత్రం తీసుకోండి. అది సంగతి. అదనమాట. అలా తీసుకున్నట్టు అవే తాగుతూ ఆ వెన్నెలలో వీళ్ళు హాయిగా, అంటే వీళ్ళకి తినటానికి ఉంది, తాగడానికి ఉంది, ఆడుకోవడానికి ఉంది. మనం ఎప్పుడు ఆడుకుని ఏం చేస్తారు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండగప్పుడు మీకు తెలుసో తెలియదు కానీ ఊళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వంట మనిషిని పెట్టేసుకుంటారు ఆ 3 రోజులు 4 రోజులు. వీళ్ళ పని ఏంటంటే ఆళ్ళ మగలు అందరూ కలిసి పొద్దున్నే లేచి ఆడుకోవడం, ఏవో వాళ్ళకి తెలిసిన ఆటలన్నీ ఆడుకోవడం. అవన్నీ మనం ఇప్పుడు చెప్పలేం కానీ ఆటలన్నీ ఆడుకుంటాం. అది సమస్య. మహాదేవ కందపద్యం. వాలీశ్వర భైరవులను ఇప్పుడు వాలీశ్వర భైరవులను అంటే వాలి చేత వాలిని వదిలిపెట్టలేదు. వాలిని అక్కడ వదిలిపెట్టినట్టు శివలింగము అక్కడ ఇంకో భైరవుడు ఉన్నాడు. ఆ భైరవుల్ని బాలికలు భజించి సార్ శ్రీకృష్ణ కథామృతం అది కూడా ఉంది చెట్టు దగ్గర. అది వాడకుండా మనం కొన్నది ఎక్కడ ఉంది అడగనా? అడుగు. అది ఏంటంటే స్వప్న చదివేది అయ్యా, అది స్వప్న చదివేది. అప్పుడు నువ్వు కొన్ని పద్యాలు కూడా అక్కడి నుంచి ఉత్కళ దేశం నుంచి పంపించావు. ఈ పద్యం చదువు అని మా వదిన చెప్పేది అని చెప్పేది ఆ తల్లి. చెప్పండి. బాలికలు భజించి అది ఆ వాలీశ్వరుని భైరవుడిని ఈ బాలికలు భజించి హాయిగా పూజ చేసి భూతపతి అభవుని అంటే శివుణ్ణి శ్రీకాళ ద్వీపేశుడు శ్రీకాళ ద్వీపము అంటే ఈయన ఏను శ్రీకాళహస్తీశ్వరుడు అనొచ్చు, శ్రీకాళ ద్వీపేశుడు. ఇది ఎత్తి కోసం వేసినటువంటి మాట. మదిలో కీలించు అంటే మనస్సులో ధ్యానం చేసుకుంటూ ముందర వీళ్ళని పూజించారు ఈ వాలీశ్వరుని భైరవుడు. ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని మనస్సులో ధ్యానం చేసుకుంటూ పూజిస్తూ అర్చిస్తూ తలుచుకుంటూ నమస్కారాలు చేస్తూ విడిది ఇంటికి చని అది వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏదో చెప్పగారా ఓ మంచి వాడిని చూసుకుని వాళ్ళు రాత్రి ఉండండమ్మా అని. కాబట్టి ఆ విడిది ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే చెప్పండి కందపద్యం. ఆ జంగములు తారును ఆ జంగములు అంటే వీళ్ళని తీసుకొచ్చినటువంటి దొంగలు, జంగమ వేషంలో ఉన్నటువంటి దొంగలు. వాళ్ళు కూడా భోజనమునరించి చక్కగా భోజనం చేసుకున్నారు. వాళ్ళు పెట్టారు. ఒకప్పుడు ఈ హోటల్ సంస్కృతం లేదు కదండి. ఎవరో పాపం యాత్రికులు వస్తే వాళ్ళు వీలైతే ఫ్రీగా పెట్టేసేవాళ్ళు, లేకపోతే ఆ ఊళ్ళో పూటకోళ్ళమ్మ అని ఉండేది పాపం. మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి బాబు ఏం చేశారంటే ఆవిడ ఏదో అన్నం వండి పెట్టేసి, దానికి ఇంత అని రేట్ ఉండేది కాదు అప్పట్లో. ఎవరు ఇప్పుడు ఒకడు 10 రూపాయలు ఇవ్వచ్చు, ఒకడు రూపాయి ఇవ్వచ్చు. వాళ్ళు పెట్టేసాడు, ఆవిడ ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత జనాభా పెరిగారనుకోండి, అది కూడా కష్టమే. అది కాబట్టి అక్కడ పెట్టేసి భోజనం చేసుకుని వారి పూజించిన ఆ రాజ కళాధరు చరితము అది వారి అంటే వారు పూజించినటువంటి ఆ రాజకళాధరుని చరిత్ర. రాజు అంటే చంద్రుడు, రాజుని కళాధరుడుగా పూజించినటువంటి అంటే శివుడిని చరిత్రాన్ని రాజముఖులు వాళ్ళు ఏం చేశారు? భోజనం అయిపోయిన తర్వాత పడుకుందామని పడుకోలేదు. హాయిగా కూర్చొని అనంతరం మనం కనీసం కొన్ని నిమిషాల పాటైనా, గంటల పాట మరి దేవుడు కనీసం కొన్ని నిమిషాల పాటైనా ఏదైనా కొంచెం పుస్తకం తీసి కొంచెం చదువుకోవాలి. రాత్రి కానీ పగలు కానీ వెంటనే పడుకోవడం కాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆలోచనలతోనే నువ్వు పడుకుంటావు. ఎవరితోనో కొట్లాడు అవి పడుకోకూడదు. కాబట్టి ఆ రాజముఖులు అంటే చంద్రం వంటి బింబం వంటి ముఖం కలిగినట్టు వీళ్ళు ఆ రాజకళాధరుని యొక్క చరిత్రను చదువుకున్నారు.
ఉన్నారు. భోజనం చేసింది ఆ జంగములు వీళ్ళు. తర్వాత శార్దూల పద్యం. తారా ప్రోష్ఠులన్ ఈయన చెప్తున్నారు తారా పృష్ఠులను కాలసూతుడు తారాపృష్ఠులను కాలసూతుడు కాలసూతుడు వియద్వారాసి వేటాడి ప్రాణారంభము బుట్ట పెట్టెను పెట్టి నులివాంగుంజి ఈదార చెన్నారన్ వైచిన జాలము అనగా శోభాకించనత్వంబునన్ తారానాయక మండలంబు అమరే అస్తగ్రావ కూటంబులన్. మంచి గ్రాంథికంగా రాశారు ఈయన పుస్తకం. ఏంటంటే చెప్పండి. తారాపృష్ఠుల తార అంటే నక్షత్రముల పృష్ఠులను తారాపృష్ఠులను ఒక రకమైన చేపలు, వేడిసి చేపలు. కాబట్టి తార అనేటువంటి నక్షత్రములైనటువంటి ఈ చేపల్లో రకం వేడి చేపలు. అది ఇప్పుడు చేపలు కూడా ఉంటాయి కదా, అట్లా చేపల్ని ప్రోష్ఠిత సపరిద్వయో సపరలు చేపలు. కాలసూతుడు అంటే కాలము అనేటువంటి కాలసూతుడు, కాలం అనేటువంటి జాలరి. సూతుడు అంటే జాలరి అంటే చేపల్ని పట్టుకునేవాడు. ఈ ఏవి మొదటిది నక్షత్రములు అనేటువంటి చేపల్ని, కాలము అనేటువంటి జాలరి, వియద్వారాసి వేటాడి వీడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. ఎవరు? కాలపురుషుడు. కాలం అనేటువంటి టైం. ఎక్కడ వేటాడాడు ఈయన? వియద్వారాసి ఆకాశం అనేటువంటి సముద్రంలోకి వేటకెళ్ళాడు. మత్స్యకారులు వెళ్తారు కదండి. మత్స్యకారులు ఎక్కడికి వెళ్తారు వేటకి? సముద్రంలోకి వెళ్తారు. ఈ కాలం అనేటువంటి కూడా సముద్రం, ఆకాశం అనేటువంటి సముద్రంలోకి ఈ చేపల వేటకి వెళ్ళాడు. వెళ్ళి ప్రాణారంభమును, ప్రాణము అంటే ప్రాణారంభము, పూర్వాహ్నము అంటే రోజు యొక్క పూర్వ భాగం అనేటువంటి, రోజు అనేటువంటి పూర్వ భాగం అనేటువంటి అది. ఈయన ఈ చేపలు పట్టుకోవాలి కదండి. చేపలు పట్టుకుని ఏం చేస్తాడు? పట్టుకుని ఆ చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒక బుట్ట ఉంటుంది. ఇక్కడ పడిన చేపల్లో ఈ బుట్టలో వేసేస్తాడు. పడిన చేపల్లో బుట్టలో వేసేస్తాడు. అది ఇంకెక్కువసేపు ఉంటే అది ఆ పెట్టినటువంటి ఆ ఎర్రగా పెట్టిన తినేది వెళ్ళిపోతుంది. అది ఎర్రగా పట్టంగానే దాన్ని ఇలా పైకి తీసేయాలి. ఇలా పైకి తీసేయాలి. తక్కువని చాలా తొందరగా తీయాలి. దాన్ని తీసి బుట్టలో వేసేయాలి. మరి ఈయన ఈ కాలసూత్రుడి దగ్గర ఒక బుట్ట ఉండాలి కదా. అది ఏమిటయ్యా బుట్ట అంటే ప్రాణారంభము అంటే దినము యొక్క పూర్వభాగం అనేటువంటి ఒక బుట్టలో తన పక్కన పెట్టుకుని ఈ చేపలు పడిందల్లా ఇందులో వేస్తున్నాడు. ఏం చేపలు అవి? తార అంటే నక్షత్రాలు. అసలు ఆయన ఊహకి మెచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు రాత్రి ఉందండి. రాత్రి అయిపోయి నెమ్మదిగా తెల్లారిపోతుంటే ఏం జరుగుతుంది? తారలు మటుమాయం అయిపోతున్నాయి, కనపట్టలేదు. తారలు కనపడవు కదండి. మీరు నెమ్మదిగా కనపడవు. ఏమి ఊహండి అసలు. చూడండి, అసలు ఈయన ఇంకా కనపడకపోవడానికి ఏం చేసేట ఇవన్నీ ఈయన బొట్లో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈయన మొత్తం తెల్లారేటప్పటికీ అక్కడ నక్షత్రాలు లేవు, మొత్తం చేపలు పెట్టేసాడు. ఈ చేపలు పట్టడానికి ఇక్కడ పగలవుతోంది. నెమ్మదిగా పగలవుతున్న కొద్దీ మీకు ఆ సూర్యోదయ పూర్వము
ఆ వెలుగు వస్తున్న కొద్దీ మీకు నక్షత్రాలు కనపడటం తగ్గిపోతుంది. ఇక్కడ ఏమిటంటే ఆ నక్షత్రాలని చేపలతో పోల్చారు. ఇప్పుడు కాలం ఇలా జరుగుతూ ఉండదు కదండి, కాలచక్రం జరుగుతుంది. అందుకే ఈయన్ని సూర్యుడితో పోల్చాడు, అంటే జాలరితో పోల్చాడు. ఈ పొద్దున అనేటువంటి దాన్ని ఒక బుట్టతో పోల్చాడు. ఈయన బుట్టలో పెట్టుకుని నులివాం గుంజి ఈయన ఏం చేశాడు, ఇక్కడ పెట్టి బుట్టలో పెట్టి అంటే చిక్కులు తొలగినట్లు అది గుంజి అది ఏం చేశాడంటే, ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, నులివాంగ్ గుంజ్ ఇట్లా అది చిక్కులు పడుతుంది, అంత గట్టిగా లాగా ఇట్లా లాగేటప్పటికి అది ఆ చిక్కు ఓడిపోయి స్ట్రైట్ అవుతుంది. అది చిక్కులు పడకుండా గుంజి ఈ దారం అంటే ఈ దారం అంటే తడి ఆరిపోయేటట్టుగా, అంటే ఈ చేపలకి తడి ఉందనుకోండి ఇంకా జీవంతో ఉంటాయి. నులివానం గుంజి ఈ దారం అంటే ఆ తడి ఆరిపోయేటట్టుగా. ఓపిదముగా అంటే అందముగా అలా పడవేసి ఆ బుట్టలో వేసి. చెన్నారన్ వేసిన జాలము అనగా చెన్నారన్ వేసిన జాలము అంటే వల. ఈయన విన్నాడు, చెన్నారన్ వేసిన జాలము అనుకోవచ్చు, ఒక వల లాగా ఉంది. ఈ వలలో వేసేస్తాడు దీన్ని తీసుకొచ్చి. ఇక ఒకసారి వలలో వేసేసాడు అనుకోండి, అది తడి ఆరిపోతుంది, అది తప్పించుకోను. తడి ఆరిపోతుంది, తడి ఆరిపోవడం వల్ల అది ఆటోమేటిక్ గా అది బలహీనపడుతుంది. రెండోది ఏంటంటే ఇది అవుతుంది, తడియారన్ వైచి వల అన్నట్టుగా. శోభాకించనత్వంబు, శోభ కాంతి అనేటువంటి కించనత్వం. శోభ ప్లస్ అకించన, అకించనము అంటే తక్కువ కాంతి, కించిత్. శోభా అకించనత్వంబు అంటే శోభ అకించనత్వము, కించనం తక్కువ. శోభాకించనత్వంబుతో కాంతి తరిగిపోగా ఏది తారానాయకుడు తారానాయక మండలంబు అమరు. నెమ్మదిగా ఏం జరుగుతుంది, చంద్రుడు కాంతి తగ్గిపోతుంది, చంద్రకాంతి తగ్గిపోతుంది. తారానాయక మండలం, తారు యొక్క నాయకుడి చంద్రమండలం యొక్క కాంతి నెమ్మదిగా అస్తగ్రావం అంటే ఈయన పడమటకు వచ్చేసాడు. చంద్రుడి పడమటకు వచ్చేసాడు. సూర్య కాంతి పెరుగుతోంది, ఇంకా పెరగట్లే అంటే ఇప్పుడు వస్తుంది. ఎలా తగ్గిపోతుందంటే ఈయన బుట్టలో వేసేసాడు హితారులన్నీ, అవి దాడి ఆరిపోతుంది. అంటే వాటికి ఇక ప్రాణం పోయే స్థితికి వచ్చేసింది. చంద్రుడు కూడా అలాగే అయిపోయాడు పాపం. అది సంగతి. ఆహా, ఏమి అసలు పద్యం అండి, చెప్పమ్మా ఒకసారి. తారాప్రోష్టుల కాలసూతుండు బియ్యద్వారాసి వేటాడి ప్రాణారంభను బుట్టన్ పెట్టి నులివాయన్ గుంజి చెన్నారన్ వైచి జాలమో అనగా చెన్నారన్ వైచన చెన్నారన్ వైచన జాలమో అనగా శోభాకించనత్వంబున తారానాయక మండలంబ మరే అస్తగ్రామ కూటము. అంటే ఇప్పుడు ఈయన చంద్రుడి పడమటికి వచ్చాడు. ఆ పడమగుడులో తారలు చంద్రుడు ఆ కాలం అనేటువంటి జాలరి తార అనేటువంటి చేపల్ని పట్టుకొని పూర్వాహ్నము అనేటువంటి బొట్టల్లో పెట్టి ఆ పడిన చేపల్ని కొంచెము విడివిడిగా ఈదారేటట్టు అంటే ఆ తడిపోయేటట్టు పెట్టుకున్నటువంటి ఒక జాలమా, ఒక వల లాగా ఉందిట. ఈ మొత్తం చంద్రుడితో ఉన్నటువంటి ఆ తారలు అన్ని కూడా ఇటు చివరికి వచ్చేస్తాయి. అది తర్వాత ప్రోష్టి అంటే శఫరి అంటే ఎగిసి పడేడు మత్స్యము. అది శఫరి అంటే ఇట్లా పైకి లేచేటువంటి మత్స్యం.
దాన్ని బేడిస. అమ్మా? బేడిస అంటే బేడిస. శకులము అను మత్స్యము. అది బేడిస అన్న శకులం అనేటువంటి ఒక మత్స్యం, ఒక చేప. అది నెక్స్ట్ ప్రాణము. ప్రాణము. సూర్యోదయము మొదలుకొని 10 గడియలు ప్రొద్దెక్కు వరకు గల కాలం. అది ప్రాణము. దాన్నే ప్రాతకాలం అంటారు. అంటే సూర్యోదయం నుంచి మొదలుకొని 10 గడియల కాలాన్ని పడుతుంది. 10 గడియలు. గడియ 10 గడియలు 4 గంటలు. అది 10 గడియలు అంటే 4 గంటలండి. అంటే సూర్యోదయం నుంచి ఇంచుమించు 4 గంటలు అంటే 10 గంటల వరకు. 6 గంటలకు వేసుకోండి. 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రాతకాలము అని చెప్తారు. ప్రాణారంభము. ప్రాణారంభం అంటే ఈ కాలము. ఇప్పుడు అక్కడి నుంచి 10 గంటల వరకు ప్రాతకాలం, పొద్దున పూట అంటారు. ఇప్పుడు దాని ఆరంభం అంటే ఎప్పుడండి? అరుణోదయం. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయం. కాలసూతుడు. కాలసూతుడు. కాలం అనేటువంటి శబ్దమునకు జాలరేను అర్థము కానరాదు. అది సూతుడు కానట్టు కాలు జాలనే శబ్దం కాలరాదు. కైవర్తే దాశధీవరవు. అది కైవర్తే దాశధీవరవు అమరంలో. అది కైవర్తి అన్న దాశధి అన్న. మళ్ళీ ఇంకోటి బ్రాహ్మణ్యం క్షతియాసూతః. బ్రాహ్మణ్యం క్షతియాసూతః అమరంలో. క్షత్రియాద్వి ప్రకన్యాయం. క్షత్రియాద్వి ప్రకన్యాయం. సూతో భవతి జాతితః. సూతో భవతి జాతితః. సూతానామస్య సారథ్యమంబుష్టానం చికిత్సితం. ఈ సూతుడు అనే పదానికి ఏంటంటే నడిపేవాడు, లేకపోతే చికిత్స చేసేవాడు కూడా సూతుడు అని పిలుస్తారు. క్షత్రియుని వలన బ్రాహ్మణ కన్య ఎందు జన్మించిన వాడు సూతుడు. క్షత్రియ కన్య. క్షత్రియ కన్య వలన, అది క్షత్రియ వల్ల బ్రాహ్మణ కన్యకు పుట్టినటువంటి వాడు సూతుడు అని పిలుస్తారు. సూతుడు అంటే ఎవరంటే క్షత్రియ వలన బ్రాహ్మణ కన్యకి వచ్చినటువంటి వాళ్ళు సూతుడు అని పిలవాలి. అది తర్వాత సూతస్వష్టరి సారథౌ. సూతస్వష్టరి సారథౌ. ఈ సారథుల్ని కూడా సూతుడు అని పిలుస్తారు. తర్వాత అనుకోశ ప్రమాణమును బట్టి సూతుడు వడ్రంగి సారథి. అది ఈ వడ్రంగుల్ని కూడా సూతుడు అని పిలుస్తుంటారు, సారథి. తర్వాత పద్యం ఏంటండి? ఉత్పలమాల. ఉత్పలం. ఊరికే పద్యం చెప్పేసి ఆపేద్దాం. రేపు కథలు. చీకటి తాన చిచ్చు. ఇంకా ఇదే ఉంది. చీకటి తాన చిచ్చు. చీకటి కాన చిచ్చు. చీకటి కాన చిచ్చు. భవచేల కుసుంభము. భవచేల కుసుంభము. భవచేల కుసుంభము. భవచేల కుసుంభము. తూర్పు కొండకు. కూకటి రత్నము. అబ్జరమ కూరిమి పంట. అబ్జరమ కూరిమి పంట. చకోర రాజి. పేరాకటి మంట. శోణి కిరణావళి గంట. రథాంగ కేళికి. తేకువ పెంట. మింట చనుదెంచి. దినేంద్రుడు కాలఘంటమై. చూడండి, ఇప్పుడు చకోర పక్షులకేమో బాధ కలిగింది, రథాంగ పక్షములు అంటే చక్రవాక పక్షములకు ఆనందం కలిగింది. అలా వచ్చేటట్టు సూర్యుడు వచ్చేసాడు. ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది. ఆ సూర్యోదయ వర్ణం రేపు నేర్చుకుందాం. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ మాస్టారు. మహాదేవ 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 మహాదేవ. శాస్త్రి గారు, ఇంచుమించు మనం ఆల్మోస్ట్ కమ్ టు ద లాస్ట్ లెగ్ ఆఫ్ దిస్ వన్ సార్. ఇంకో 40 పద్యాలతో ఇది అయిపోతుంది. కాశీఖండం అన్నారు. తర్వాత ఎప్పుడు కాశీఖండము శివకర్ణామృతం ప్రారంభిద్దామని ఆలోచన. శుభం భూయాస్ సార్. అప్పటికి నలుగురున్నా మిగులుతారో లేదో మరి. సార్ అదృష్టం ఉన్న వాళ్ళు మిగులుతారు సార్, అంతకంటే నేను కూడా ఏం చెప్పకూడదు. మహాదేవ్ సార్. మహాదేవ్ మహాదేవ 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 గురువు గారు. మహాదేవ మహాదేవ మహాదేవ. నేను కూడా అమ్మా గురువు గారు
గురువు మొన్న గారు సహస్ర చండీ అయిన తర్వాత వీళ్ళు సక్సెస్ మీట్ లో నాకు దండేసి దండం పెట్టారు. నేను కూడా నా ప్రవచనం అయిపోయిన తర్వాత నీకు, కన్నప్పకి, మా శాస్త్రి గారికి అప్పుడప్పుడు కేక్ కి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే నా ప్రవచనం ఉన్నది మీరు నలుగురు. మహాదేవ గురు మనం దానికి ఏ అందమైన పేరు పెట్టుకున్నా, ఏది అదృష్టం ఉన్న వాళ్ళు వింటారు, ఏదో లేదు ఏదో చెప్పుకున్నా విన్నది మాత్రం లిటరల్గా మా బల్లాయన ఎలాగో ఉన్నాడు అక్కడ అని అంతే. చదువర్లు ఆ చదువర్లు వాళ్ళు ఉన్నారు, వీళ్ళే మిగిలేదు ఆమెకి. యూట్యూబ్ లో చూస్తున్నారేమో గురువు గారు అందరూ. అమ్మా సార్, సార్ సార్ శ్రోతల కంటే చదువులే సత్కారానికి అర్హులని ఒక చిన్న ఉద్దేశం మాస్టరు. అయ్యో తప్పకుండా తప్పకుండా. అది సార్ మహాదేవ్. ఇందాకే మా శాంతిశ్రీ గారు నాకు లేనిపోయిన అనుమానం ఒకటి పెట్టి వెళ్ళారు. ఆవిడ ఏమిటో అదేంటంటే ఇప్పుడు ఏదో రమణాశ్రమం అవన్నీ చదువుతున్నాం. సార్ రమణాశ్రమంలో కూడా వాళ్ళ శిష్యులు కొట్టుకున్నారు, లిటరల్లీ చేతులు కలిపేసి కొట్టుకున్నారు, ఒకళ్ళొకళ్ళు కిందకి తోసేసుకున్నారు. సార్ అప్పుడు నేను పర్వాలేదురా, మా శిష్యులు ఇంకా కొట్టుకునే స్థితికి ఎదగలేదు, సార్ ఊరికే చూపులతోనే వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్న. ఆ తర్వాత ఇంకో జరిగింది ఏంటంటే మన వాళ్ళకి మంత్రసిద్ధి కలగకపోవడం కూడా ఒక విధంగా నాకు అదృష్టం. మంత్రసిద్ధి కలగకపోవడం చేతిలో కమండలం పసుకొని పక్షిలాగా కూర్చున్నావు, నువ్వు పక్షి వైపు అని ఒకళ్ళు, పిచ్చి పిచ్చిగా పాకుతున్నావు, నువ్వు బురదభావం అయిపో అని ఒకళ్ళు చెప్పిస్తారా అనుకున్నా. మా శాంతిశ్రీ ఏమంటుందంటే, గురుగారు వాళ్ళు చెప్పించుకుంటే పర్వాలేదు, అసలు దీని అందరికీ కారణం ఈ గురువు అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒకళ్ళేమో పక్షమని ఒకళ్ళేమో బురదభావం అని చెప్పించారు అనుకోండి. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏది మన నత్తి రోబాక్యంలో చెప్పినట్టు ఆ కింద పడిన ఆకేమో ఒకటి పక్షిగాను ఒకటేమో చేపగాను అయినట్టు నాలో ఒక భాగం ఇటు పాముగాను ఇంకో భాగం పక్షిగాను అవుతుంది. ఇప్పుడు వాళ్ళు నన్ను చూపించేట్లా కానీ ఇప్పుడు ఆవిడ లేనిపోయిన అనుమానం పెట్టి వెళ్ళింది ఆవిడ శాంతిశ్రీ. సార్ ఇవన్నీ జరిగేవి కాదు సార్, ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు మీ కల్పన దూర్చడి కల్పన మించిపోయింది. మహాదేవ మాస్టర్. ఎందుకంటే మంత్రసిద్ధి ఎప్పటికి కలగాలి సార్, ఎప్పటికి మళ్ళీ నలుగురు ఇక్కడే ఉండాలి. కామెంట్ సార్. అది కూడా మంచిదే, ఎందుకంటే కలిగింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి వచ్చే కోపాలకి వాళ్ళకి వచ్చే ఆవేశాలకి గురువా నువ్వు పక్షి అయిపోతున్నారు. సార్ ఒకవేళ నిజంగా కనుక అంటే అవ్వకూడదని నాకేం మరో అభిప్రాయం లేదు, కానీ అయితే ఇటుండో అని మనసులో ఉంటే వాళ్ళకి సిద్ధి అవుతుందా మాస్టర్ చెప్పండి. మహాదేవ మాస్టర్. మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు చెత్తుకోట మా నమస్కారం. కన్నప్ప కూడా చెప్పించేస్తుంది, నన్ను డబ్బులు అడుగుతున్నావు ఏదవా, నీకు నోరు పడిపోగాక. ఎప్పుడు అడిగినారు గురుగారు మీరు నన్ను? పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ అమ్మ.